RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. నారాయణఖేడ్ మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంఐఎం అధ్యక్షుడు న్యాయవాది మోహిత్ పటేల్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాల మరియు తరగతి గదుల్లో వర్షపు నీరు చేరడంతో విద్యార్థులకు తరచూ సెలవులు ఇవ్వాల్సి వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ తో పాటు విద్యాశాఖతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించి విద్యాశాఖ అధికారులు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో పాటు వర్షపు నీరు పాఠశాలలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మోహిత్ పటేల్ డిమాండ్ చేశారు. స్కూల్లోకి వస్తే ఆ రోజు సెలవు ఉంటుంది. ఈరోజు ఎక్కువ వచ్చింది. ఒకవేళ తక్కువ వర్షం పడినా రావడానికి చాలా ఇబ్బంది అయింది పిల్లలు. పోయినాయి. ఇక్కడ నుంచి వర్షం పడినప్పుడు ప్రాబ్లం అవుతుందంట, కానీ పరిష్కారం అయితే లేదు మేడం. బట్ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ఇంటర్వ్యూన్ మేడం. ఎందుకంటే వాళ్ళ మీద వదిలేస్తే కూడా వాళ్ళు చేయరు. మీరు కొంచెం దీంట్లో ఇంటర్వ్యూన్ అయితే ఇది తొందరగా అవుతుంది మేడం. ఎందుకంటే ఈరోజు ఈ వర్షము ఈ వాటర్ రావడం వల్ల ఈరోజు స్కూల్కి సెలవు ఇవ్వడం జరిగిందంట. ఎందుకంటే ఎవ్రీ టైం ఉందంట మేడం ప్రాబ్లం. కొంచెం వర్షం పడినా లోపల వస్తాయంట వాటర్. ఇది ఇక్కడ ఓకే.